మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను నా ల్యాప్టాప్ ఎప్పుడు ఈ టేబుల్ మీద పెడతాను కదా, మరి ఏమైంది? ఎరా మనవడా, ఏం వెతుకుతున్నావు? నా ల్యాప్టాప్ గ్రాండ్పా, అది కనిపించట్లేదు. ఎప్పుడు ఇక్కడే పెడతాను, మరి ఇప్పుడు ఇక్కడ లేదు. నీ గదులకు ఎవరిస్తారు? నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. ఉండు చూద్దాం. నేను ఎక్కడో పెట్టి మర్చిపోలేదు గ్రాండ్పా, కావాలంటే చూడు, ల్యాప్టాప్ పౌచ్ ఇక్కడే ఉంది. సరే మనవడా, ఇక్కడ లేదు అంటే ఎక్కడో చోటు ఉంటే ఉంటుంది కదా. పద గ్రానీ రూమ్ లో వెతుకుదాం. ఇది ఈ రూమ్ లోకి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? మహి ల్యాప్టాప్ ని రూమ్ లోకి తీసుకొచ్చిందంటే సమంత బ్రతికే ఉందని మహీకి తెలిసిపోయిందా? అయినా ఛాన్స్ లేదు కదా. ఇక్కడ తన బుర్ఖాలో ఉంది. ఎన్నోసార్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా ల్యాప్టాప్ లో చూసి గుర్తుపెట్టుకుంటుందా? ఏంటి గ్రాండ్పా, ఏం ఆలోచిస్తున్నారు? గ్రానీ ముందు నా ల్యాప్టాప్ ఎందుకు తీసుకొచ్చిందో వెళ్ళి అడగాలి. వద్దు మనవడా, ఇప్పుడు తన్నేమీ అడగద్దు. నువ్వేదో వీడియో తీశానన్నావు కదా, అది చూడ్డానికి తీసుకొచ్చి ఉంటుంది. నీ ల్యాప్టాప్ నీకు కనిపించింది కదా, నువ్వెళ్ళు. డౌటే లేదు, మహి ఒక పని చేసిందంటే దాని వెనకాల చాలా అర్థాలుంటాయి. ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ తన గదిలో ఉంది అంటే మహీకేదో బలమైన అనుమానం వచ్చే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. లేదంటే సమంత ప్రమాదంలో పడుతుంది. మహి ఎలాంటి స్టెప్ వేయకుండా ఆపాలి. లాభం లేదు, మొత్తం తలకిందులయ్యేలా ఉంది. వెంటనే ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితి మొత్తం చేయి దాటిపోయేలా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? చెప్పండి మేడం, మీ ఫోన్ కాల్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. చూడు, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు జాగ్రత్తగా విను. ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం ప్లాన్ రివర్స్ అయిపోతుంది. అందుకే ఎక్కడ ఏ తప్పు జరగకూడదు అనుకుంటున్నాను. చెప్పండి మేడం, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. తేడా ఎక్కడా రాదు, మీకు నేను మాటిస్తున్నాను. ఆ సమంత వంశీని వర్షాని పెళ్లికి ఒప్పించేసింది. వాళ్ళొక్కటైపోతారు, అది ఇంటికొచ్చేస్తుంది. వీళ్ళందరూ కలిసిపోతారు. అప్పుడు నేనేం చెయ్యాలి? దాసిలా దానింట్లో ఊడిగం చేయాలా? అది నాకిష్టం లేదు. నేను ఇన్నాళ్ళు ప్లాన్ చేసింది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. అందుకే ఈ విషయంలో నేను ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాను. కేవలం నిన్ను మాత్రమే నమ్ముతున్నాను. నేను డబ్బును ప్రేమిస్తాను. ఆ డబ్బు నాకు చేతికి రావాలి అంటే కొన్ని ప్రాణాలు తీయించాలి. ఆ పని నువ్వే చెయ్యాలి. చెప్పాను కదా మేడం, మీరు ఏం చెప్పినా చేస్తానని. మీకు మాట వచ్చే పని నేను చేయను. వాళ్ళు బయలుదేరారు కదా? అవును మేడం. సరే, వాళ్ళక్కడి నుంచి ఇటే వస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. వాళ్ళు రాకూడదు. దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఏకంగా
దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంతకు తెగించావు మహి? ఈ డబ్బు పిచ్చితోనే కదా సమంతాను చంపాలని చూశావు. కానీ అదృష్టం బావుండి తను బతికే ఉంది. నీ నిజస్వరూపమేంటో తెలుసుకున్న సమంత తను చనిపోయినట్టుగా అందరినీ నమ్మిస్తూ ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు సమంతతో కలిసి వంశీని, వర్షాన్ని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నావు. కనీసం ఈ నిజం నువ్వు నా దగ్గర కూడా చెప్పకుండా దాచావు. అంటే నువ్వు నన్ను కూడా పూర్తిగా నమ్మట్లేదు. ఇక్కడ ఎవరికి ఏ నిజాలు తెలియవు. ఆ సమంత చచ్చిందన్న ఊహలో ఉన్నారు. ఇంకో మనవరాలు జీవితం బాగుపడిపోతుందన్న ఆశతో బతుకుతున్నారు. వంశీకి, వర్షాకి పెళ్లి జరిగిపోతే అటు ఫ్యాక్టరీ బాధ్యతలు, ఆస్తిపాస్తులు అన్నీ వాళ్ళిద్దరికీ అప్పగించేసి ఈ ముసలోళ్ళు కృష్ణారామ అనుకుందామని ప్లాన్లు చేసుకుంటున్నారు. అవేవీ జరగకూడదు. చనిపోయింది అనుకున్న సమంత ఇప్పుడు చచ్చిపోవాలి. అన్నీ చూసుకుంటుంది అనుకున్న వర్ష వెళ్ళిపోవాలి. వంశీతో సహా ఇంకా ఈ పేర్లు వినిపించకుండా అందరూ మట్టిలో కలిసిపోవాలి. దారి కాసి మొత్తం ముగ్గురిని లేపే. వాళ్ళు చచ్చారు అన్న మాట నేను వినాలి. ఈ ఇంట్లో వాళ్ల గురించి గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఏడుపు నా కళ్లతో నేను చూడాలి. తప్పకుండా మేడం. వాళ్ళని పైకి పంపించి మళ్ళీ మీకు ఫోన్ టచ్లోకి వస్తారు. రేయ్ పదరా, వెళ్దాం పద. ఎంత నాటకవాడావు సమంత. నా దగ్గర నేర్చుకున్న పాఠాలు నాకే అప్పచెప్పావు. కానీ ఈ మహేశ్వరి నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు. అణువంత అవకాశం దొరికితే ఆకాశమంతా అల్లుకుపోయే మనిషిని. నా ముందే నువ్వు కుప్పిగంతులేస్తున్నావా? ఏ చెల్లెలి జీవితం బాగుపడాలని ఆశిస్తున్నావో ఆ చెల్లెల్ని, ఇంకా మీకు తోడుగా వంశీని, ముగ్గురిని పైకి నేను పంపిస్తున్నాను. జరగకూడదు. మహి అనుకునేది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగకూడదు. వాళ్ళ ముగ్గురికి ఏమీ కాకూడదు. ఎలాగైనా వాళ్ళని రక్షించాలి. అమ్మా సమంత, నీ ఫోన్ కలవడం లేదమ్మా. ఆ మహేశ్వరి మీ ప్రాణాలకే ప్రమాదాన్ని తలపెట్టింది. మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, ఆ ఫోన్ కలిసేలా చూడు. వర్ష, నీకు గుర్తుందా ఫస్ట్ టైం నేను నిన్నెక్కడ కలిశాను? బాగా గుర్తుంది. నేను కాలేజ్కి వెళ్తుంటే నువ్వు సమంతని డ్రాప్ చేయడానికి కారులో వచ్చావు. తిరిగి వెళ్తున్న క్రమంలో నన్ను గుద్దావు. బుక్స్ అన్నీ పడిపోయాయి. అప్పుడే నేను నిన్ను చూశాను, నువ్వు నన్ను చూసావు. అలా తొలిసారి చూసినా నీ రూపం నా మనసులో ముద్రపడిపోయింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, ఈ జీవితం నీతోనే ఉండాలని. నా గుండెల్లో నీకు గుడి కట్టాలి అని. నువ్వు లేని ఒక్క క్షణం కూడా నేను ఉండకూడదు అని. కానీ చూసావా, కాలం ఎంత పరీక్ష పెట్టిందో. ఎంతగా ప్రేమించానో అంతగా నిన్ను దూరం చేసింది. నువ్వు దక్కవేమో అని నా ప్రేమ నన్నే ఎగతాళి చేసింది. ప్రేమని గెలిపించుకోలేని అభాగ్యుడిగా మిగిలిపోతానేమో అని
నాలో నేనే మదనపడ్డాను. కానీ ఈ రంగుల రత్నంలో ఎన్నో చిక్కుముడులను దాటుకుంటూ విధి చివరికి మళ్ళీ మనిద్దరినీ కలిపింది. నిజమే వంశీ, ప్రేమని గెలిపించుకోవాలని నాకు ఉండేది. కానీ అక్కకిచ్చిన మాటకి కట్టుబడ్డాను. కానీ అక్కే మళ్ళీ కలుపుతుందని నేను ఊహించలేకపోయాను. మన గురించి అంతలా ఆలోచించే అక్క ఇప్పుడు మన మధ్య లేకపోవడమే బాధగా ఉంది. వర్ష, ఇప్పుడు మీ ఇద్దరు మీ ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. మధ్యలో సమంత టాపిక్ తీసుకురాకండి. నువ్వు అనుక్షణం సమంత గురించి ఆలోచిస్తూనే ఉంటావు. కనీసం ఈ క్షణాలైనా వంశీ గురించి ఆలోచించు. వీళ్ళిద్దరూ ఇంత ఫీల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్యలో నేను ఉండడం కరెక్ట్ కాదు. వంశీ, ఒకసారి కారాపు. ఏంటి షమి, ఇక్కడ కారు ఆపమన్నావు? నాకు ఇక్కడ ఒక చిన్న పనుంది, అది చూసుకొని నేను ఇంటికి వెళ్తాను. మీరు వెళ్ళండి. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? మేము ఉంటాం. ఆ పనేదో చూసుకో. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్తాం. పర్వాలేదు వంశీ, నేనేం చిన్నపిల్లని కాదు కదా. అయినా సిటీకి దగ్గరలోనే ఉన్నాం కదా. పని చూసుకొని నేను వెళ్తాను. మీరైతే హ్యాపీగా వెళ్ళండి. నా మాట కాదనొద్దు ప్లీజ్. సరే, జాగ్రత్త. షమి, నువ్వు ఇంటికి రావాలి. తప్పకుండా వస్తాను. మీరు వెళ్ళండి. ఏదైతే చెయ్యాలనుకున్నానో అది చేసేశాను. ఇక నా కళ్ళతో మీ పెళ్లి చూడాలి. మీరిద్దరూ ఒకటైపోయారన్న ఆ క్షణాన్ని నా కళ్ళ నిండా నింపుకొని జీవితాంతం ఆనందంతో బతకాలి. స్వామి, ఇన్ని రోజులు మమ్మల్ని నువ్వే కాపాడావు. నా జీవితం ఎక్కడ మొదలైంది, ఎలాంటి మలుపులు తిరిగింది, అనుకోని పరిస్థితుల్లో అందరికీ దూరమయ్యి చెల్లిని తీసుకొని తమ్ముణ్ణి చేత్తో పట్టుకుని నడి రోడ్డు మీద నిలబడ్డాను. అప్పుడు నువ్వే సాంబయ్య బాబాయ్ రూపంలో నాకు ఆశ్రయాన్ని చూపించావు. తర్వాత అదే నాకు ఇల్లయింది. నా తమ్ముణ్ణి చెల్లెల్ని పెంచడానికి ఆ టీ స్టాలే ఆధారం అయింది. ఆ తర్వాత దేవుడు లాంటి రాధాగారితో పరిచయం అయ్యాక నా జీవితం మరోలా మారింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నా మనిషిగా నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించారు. నా వాళ్ళు ఎవరూ లేరు అని బాధపడుతున్న సమయంలోనే అమ్మని, తాతయ్యని, ఇలా అందరినీ నువ్వే నాకు చూపించావు. అందరినీ నాకు దగ్గర చేశావు. ఇప్పుడు అందరం సంతోషంగానే ఉన్నాము. ఇదే సంతోషం ఎప్పటికీ ఉండేలాగా నువ్వే చూడాలి స్వామి. వర్షకు పెళ్లి జరగాలి. వంశీ, వర్ష ఆనందంగా ఉండాలి. వాళ్ళు పిల్లా పాపలతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అలాగే నా కుటుంబం కూడా చల్లగా ఉండాలి. సూర్యం తాతయ్య, శంకర్ తాతయ్య, ఇలా నాకు సంబంధించిన వ్యక్తులందరూ ఎప్పుడూ బాగుండాలి. రాణి, మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మేలే చేస్తాడు.
నీ మంచితనమే నిన్ను నిలబెట్టింది. ఇప్పుడు మన పరిస్థితి ఇలా మారి ఇంత సంతోషంగా ఉన్నాము అంటే ఆ దేవుడి దయతో పాటు సూర్యం తాతయ్య అభిమానం కూడా కారణమే. నా వాళ్ళంతా ఇంత గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మనమేంటి అన్నది మన గతం చెప్తుంది, మనం బాగుపడ్డామా లేదా అన్నది వర్తమానం చెప్తుంది, మన భవిష్యత్తు ఏంటి అన్నది మాత్రం ఆ దైవం నిర్ణయిస్తుంది. అందుకే ఆ దైవాన్ని వేడుకుంటున్నాను, ఎక్కడ ఎలాంటి సమస్య రానివ్వకు తండ్రి అని. అందరి జీవితాలు ఇప్పట్లాగే ఆనందంగా ఉండేలా చూడు తండ్రి అని వేడుకుంటున్నాను. చెప్పాను కదా రాణి, నీ మొర తప్పకుండా దేవుడు వింటాడు అని, నీ వల్ల మంచి జరిగే స్థానంలో నిన్ను ఉంచుతాడు అని. నువ్వున్నావు అంటే అక్కడ ఆనందం ఉంటుంది, నీ అవసరం ఉంటుంది. ఎప్పుడు నీ వాళ్ళని నీతోనే ఉంచుతాడు. నువ్వు అభిమానించేవాళ్ళు, నువ్వు ప్రేమించేవాళ్ళు నీతోనే ఉంటారు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. నీ వల్ల ఎవరికైనా మేలే జరుగుతుంది, కానీ కలలో కూడా కీడు జరగదు. అందుకే నీ కోరికను కూడా ఆ దేవుడు మన్నిస్తాడు. రే, ఎవరా మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? రే, ఆ కట్లు విప్పేయండిరా. ఏంటి సమంత, చచ్చిపోయావనుకున్నాను. ఇంకెప్పటికీ తిరిగి రావు అని ఆనందంగా ఉన్నాను. మరి బతుకున్న దానివి ఈ గ్రానీని పలకరించడానికి కూడా రాలేదేంటి? కనీసం నువ్వున్నావన్న ఉనికి కూడా నాకు తెలియకుండా దాచావెందుకు? నువ్వేంటో, నీ నిజస్వరూపమేంటో నేనింటి నుంచి బయటికెళ్ళాక తెలిసింది. నాతో మంచిగా మాట్లాడుతూ నా గురించి ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఇంట్లో నువ్వు పెట్టిన చిచ్చు మొత్తం నాకు తెలిసిపోయింది. నిన్ను గ్రాని అని పిలవడం కాదు, రాక్షసి అని పిలవాలి. నానికి నీ మీద ఎందుకు కోపం ఉండేదో నాకిప్పుడు అర్థమైంది. నా వాళ్ళని నాకు కానీకుండా చేసినా నిన్ను మనిషి అంటారా? నాకు అర్థమైంది సమంత, నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకున్నావని. అందుకే షమీలా నాటకవాడుతూ ఆ ఇంట్లో వాళ్లకు మేలు చేయాలని చూస్తున్నావని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నువ్వు ఫోటో తీసుకొచ్చిన రోజే నేను నీ మీద నిఘా పెంచాను. సంబంధం లేని ఓ వ్యక్తి, పరిచయమైన ఒక స్నేహితురాలు ఆ ఇంటి గురించి అంతలా ఎందుకు ఆలోచిస్తుందా అనుకున్నాను. కానీ నీ కళ్ళను చూసినప్పుడల్లా ఎక్కడో చూశాను అనుకున్నాను. కానీ నువ్వు బతికే ఉన్నావు అని మాత్రం తెలుసుకోలేకపోయాను. కానీ చూసావా, దేవుడు నా వైపు ఉన్నాడు. అందుకే నువ్వు బతుకున్నావు అన్న నిజం అందరికన్నా ముందు నాకు తెలిసింది. అందుకే నీ బతుకు ఇలా అయిపోయింది. నువ్వింత నయవంచుకురాలివి అనుకోలేదు. అసలు మేము నీకు ఏం అన్యాయం చేశాం? నువ్వు జైలు నుంచి మా ఇంటికి వచ్చిన రోజు దేహి అని మా గుమ్మం ముందు నిలబడి ఇంత అన్నం పెట్టండి, పని మనిషిలా మీ ఇంట్లో బతుకుతానని చెప్తే నాని ఎంతో పెద్ద మనసు చేసుకొని నిన్ను మా ఇంట్లో మనిషిలా ఆదరించింది. తాతయ్య కూడా తన సొంత చెల్లెల్లా చూసుకున్నారు. అలాంటి ఇంటి మనుషులకే ఇంత ద్రోహం తలపెట్టాలని చూస్తావా? నీకసలు విశ్వాసం అనేది ఉందా? ఎవరి మీద విశ్వాసం చూపించాలి? ఎందుకు చూపించాలి? ఆ ఆస్తి మీద నాకు ఆశ ఉంది. ఆస్తి మొత్తం నా చేతికి దక్కించుకోవాలన్న కోరికతోనే నేను బతికాను. కానీ మీ తాత ఏం చేశాడో తెలుసా? నిర్దాక్షిణ్యంగా నన్ను జైలుకు పంపించాడు.
ఎన్నో ఏళ్లు చిప్పకూడి తినేలా చేశాడు. జైలు నుంచి బయటకొచ్చినప్పుడు పగతో వచ్చాను. ఆస్తిని చేజిక్కించుకోవాలన్న ఆశతో అడుగులు ముందుకేశాను. అప్పుడే నా భర్త అది తప్పు అని చెప్పాడు. అందుకే తాళి కట్టిన భర్తని కూడా చచ్చిపోయాడు అని నిర్ణయించుకొని నా పొట్టుని నా చేతులతోనే నేనే చెరిపేసుకొని మీ ఇంట్లో అడుగు పెట్టాను. అంతేకాని దాసీలా మీకు సేవలు చేయడానికి కాదు. మిమ్మల్ని వెర్రి వెధవల్ని చేసి ఆడించి చేతిలో పెట్టుకుని నా చెప్పు కిందేసి తొక్కిపెట్టి శంకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధినేతగా కూర్చోవాలి అనుకున్నాను. ఆ ఇంట్లో ఎవరు నా మాట వింటారో అని వెతకటం మొదలుపెట్టాను. నువ్వు కనిపించావు. అంటే నా మనవరాలు అని నన్ను అభిమానించి నన్ను నమ్మించి పిచ్చిదాన్ని చేసి ఆడించావు కదా. నమ్మిన వాళ్లకే వెన్నుపోటు పొడవగలవు. నమ్మకపోతే ఎదురు తిరుగుతారు కదా. గొర్రె కసాయవాణ్ణే నమ్ముతుంది. అప్పుడే దాన్ని బలివ్వగలుగుతాడు. నేను నిన్ను అలాగే చూశాను. నువ్వు నా మాటలు విన్నంతకాలం బాగానే ఉన్నావు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళి అలాగే పైకి పోతావు అనుకున్నాను. కానీ బతికిపోయావు. ఏంటి ఆ ఫోన్ అందరూ అలా చూస్తున్నారు? మీ అక్క సమంత వీడియో. తను చనిపోయింది కదా. మమ్మీ, అక్క చనిపోలేదు, బ్రతికే ఉంది.